నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 30వ అధ్యాయం. నారద మహర్షి రాజర్షి అయిన అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో వైశాఖ మాసపు ముగింపు రోజులను గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. వైశాఖ శుక్లపక్షంలో వచ్చే చివరి 3 తిథులు అంటే త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమలను కలిపి పుష్కరిణి అని పిలుస్తారు. ఈ 3 రోజులు సర్వపాపాలను హరించి సకల శుభాలను కలిగిస్తాయి. ఒకవేళ నెలంతా వైశాఖ వ్రతాన్ని ఆచరించలేకపోయిన వారు ఈ 3 రోజుల్లో నియమనిష్టలతో స్నాన దానాదులు చేసినా సరే నెలంతా వ్రతం చేసిన పుణ్యం లభిస్తుంది. త్రయోదశి నాడు సకల దేవతలు జలాల్లో కొలువై ఉంటారు. చతుర్దశి నాడు అన్ని యజ్ఞాలు ఆ తిథిలో ఉంటాయి. ఇక పూర్ణిమ నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉంటాడు. అందుకే ఈ 3 తిథులు అంత ప్రశస్తమైనవి. బ్రహ్మహత్య వంటి ఘోర పాపాలు చేసిన వారు కూడా ఈ రోజుల్లో పవిత్రులవుతారని పెద్దలు చెప్తారు. ఈ 3 తిథులకు ఇంతటి ప్రాముఖ్యత రావడానికి కారణం క్షీరసాగర మథనం. దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మథించినప్పుడు ఏకాదశి నాడు అమృతం పుట్టింది. ద్వాదశి నాడు విష్ణుమూర్తి ఆ అమృతాన్ని రాక్షసుల నుండి కాపాడారు. త్రయోదశి నాడు దేవతలకు అమృతాన్ని పంచారు. చతుర్దశి నాడు రాక్షసులను సంహరించారు. ఇక పౌర్ణమి నాడు దేవతలు తమ రాజ్యాన్ని తిరిగి పొందారు. దీనివల్ల సంతృప్తి చెందిన దేవతలు ఈ 3 రోజులు ఎవరైతే వైశాఖ స్నానం చేస్తారో వారికి సకల సంపదలు మోక్షం లభిస్తుంది అని వరమిచ్చారు. అయితే ఈ రోజుల్లో పొరపాటును కూడా వేడి నీటితో స్నానం చేయకూడదు. అలా చేస్తే నరక బాధలు తప్పవు. పితృదేవతలకు, గురువులకు, దేవతలకు పెరుగన్నం దానం చేయని వారు పిశాచాలై పుడతారని దేవతలు కట్టడి చేశారు. ఈ అంత్యపుష్కరిణి రోజుల్లో భగవద్గీత పఠించినా, విష్ణు సహస్రనామాలను చదివినా వచ్చే పుణ్యం ఇంత అని చెప్పలేము. ప్రతిరోజు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. పౌర్ణమి నాడు శ్రీహరికి పాలతో అభిషేకం చేసిన వారు వైకుంఠాన్ని చేరుకుంటారు. అలాగే ఈ 3 రోజుల్లో భాగవతాన్ని కొద్దిగా చదివినా సరే బ్రహ్మ పదవి లభిస్తుంది. లోకంలోని 3,50,00,000 తీర్థాలన్నీ కూడా మనుషుల పాపాలను కడిగి తాము కల్మషమైపోయామని విష్ణుమూర్తిని వేడుకోగా ఆయన ఈ అంత్యపుష్కరిణి కాలంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి మీ కల్మషాలను పోగొట్టుకోమని సెలవిచ్చారు. అందుకే ఈ 3 రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత పవిత్రం. వైశాఖ మాస మహిమ గురించి శివుడు కైలాసంలో పార్వతీదేవికి 100 దివ్య సంవత్సరాల పాటు వివరించినా అది పూర్తి కాలేదంటే ఇక సామాన్యులకు అది చెప్పడం సాధ్యమా అని శృతదేవుడు పేర్కొన్నాడు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శుభాలను పొందమని శృతకీర్తికి హితవు పలికి ఆయన తన దారిని తాను వెళ్ళిపోయారు. శృతకీర్తి మహారాజు కూడా ఎంతో వైభవంగా వ్రతాన్ని ఆచరించి ధన్యుడయ్యాడు. అంబరీష మహారాజా, నీకు కూడా సర్వశుభాలను కలిగించే వైశాఖ మహిమను వివరించాను. దీనివల్ల నీకు ముక్తి లభిస్తుంది అని నారద మహర్షి ఆశీర్వదించారు. ఈ కథను విన్నా, చదివినా లేదా పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా సరే శ్రీహరి అనుగ్రహం కలిగి సర్వశుభాలు కలుగుతాయి. ఇంతటితో వైశాఖ పురాణం సమాప్తం. ఈ వైశాఖ పురాణం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పురాణాలను, స్తోత్రాలకు తెలుగులో అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇంకేదైనా పురాణాన్ని కానీ స్తోత్రాన్ని కానీ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్ చేయండి. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.